నేతల ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న స్టేట్ కాంగ్రెస్ సమకృష్ణతో గీత దాటిన వారికి వాతలు పెట్టేందుకు సిద్ధమైంది. పార్టీ నాయకత్వం సీనియర్లపై ఆరోపణలు చేసిన వారిపై కొరడా ఝుళిపించింది. పార్టీ పద్ధతికి ఎవరు వ్యతిరేకంగా వ్యవహరించినా చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇక రాష్ట్రంలో పరిస్థితిపై దృష్టి పెట్టిన పార్టీ అగ్రనాయకత్వం ఢిల్లీకి రావాలంటూ ముఖ్య నేతలకు ఫోన్ చేసింది. పరిస్థితి చేయి దాటక ముందే చక్కదిద్దుకునే పనిలో పడింది స్టేట్ కాంగ్రెస్. నాయకత్వాన్ని బహిరంగంగా విమర్శించి పార్టీ వ్యవహారాలను బజారుకీడిస్తున్న నేతలకు షాక్ ఇచ్చింది. సీనియర్లపై ఆరోపణలు చేసిన ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, ఎస్సీ సెల్ చైర్మన్ ఆరేపల్లి మోహన్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది పీసీసీ క్రమశిక్షణ కమిటీ. వీరిద్దరిని ఈ నెల 17న కమిటీ సభ్యుల ముందు ప్రత్యక్షంగా హాజరై వివరణ కూడా ఇవ్వాలని ఆదేశించింది. సీఎల్పీ నేత జానారెడ్డి కోవట్ అంటూ ఇటీవల ఆరోపించారు పాల్వాయ్. కరీంనగర్ పార్టీ మీటింగ్ లో జిల్లా అధ్యక్షుడు మృత్యుంజయపై ఆరేపల్లి మోహన్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఇద్దరు నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది క్రమశిక్షణ సంఘం. పార్టీ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవన్నారు నేతలు. కాంగ్రెస్ పార్టీ నష్టపరిచే విధంగా గానీ సరే కొంత విషయాల్లో సరిగ్గా ప్రవర్తించకుండా ఎవరైనా సరే క్రమశిక్షణ చర్యలు తప్పవని మనం చేస్తాం. ఇక పార్టీ తాజా పరిస్థితిపై చర్చించుకునేందుకు రేపు విస్తృత కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసింది పీసీసీ. అలాగే రాష్ట్రంలో సిచ్యువేషన్ అబ్జర్వ్ చేస్తున్న అగ్రనాయకత్వం మంగళవారం ఢిల్లీకి రావాలని ముఖ్య నేతలను ఆదేశించింది. ఈ విషయాన్ని స్వయంగా పార్టీ అధినేత్రి సోనియా ఫోన్ చేసి మరీ నేతలకు చెప్పారు. అలాగే ఈ నెల 15న పీసీసీ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కూడా పాల్గొనున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, వలసలు, గ్రూప్ రాజకీయాలపైన చర్చించనున్నారు నేతలు. గాంధీభవన్, సీఎల్పీలో ప్రెస్ మీట్ల నిర్వహణపై కమిటీ ఆంక్షలు పెట్టింది. గాంధీభవన్ లో ప్రెస్ మీట్ పెట్టాలంటే పీసీసీ చీఫ్, సీఎల్పీలో అయితే జానారెడ్డి లేదా షబ్బీర్ అలీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తీర్మానించింది. ఇప్పటికే పార్టీ నాయకత్వంపై ఆరోపణలు చేసిన కోమటిరెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చింది పీసీసీ. ఈ చర్యలతో పార్టీలో మిగతా నేతలను కూడా హెచ్చరించినట్లవుతుందన్న భావనలో ఉంది నాయకత్వం.